మేకపాటి కుటుంబ ఆస్తుల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. తనకు సమానంగా వాటా ఇవ్వలేదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తులు పంచరా అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మేకపాటి కుటుంబానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది తానేనని, అలాంటిది తననే అన్నదమ్ములు మోసం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదనకు రీజన్ ఏంటి? కుటుంబం ఆయనకు చేసిన మోసం ఏంటి? లెట్స్ వాచ్. సింహపురి పొలిటికల్ స్క్రీన్ పై మేకపాటి కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. కొన్నేళ్లుగా రాజమోహన్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రెండో తమ్ముడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచిన మేకపాటి కుటుంబంలో 3 ఏళ్ల క్రితం చీలికలు వచ్చాయి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. రాజమోహన్ రెడ్డిది మెతక వైఖరి. చంద్రశేఖర్ రెడ్డి మాత్రం మెట్ట ప్రాంత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన వల్లే మేకపాటి కుటుంబానికి రాజకీయ చరిష్మా వచ్చిందంటారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి 2 సార్లు గెలిచారు చంద్రశేఖర్ రెడ్డి. 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. అన్న రాజమోహన్ రెడ్డితో పాటు తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో విభేదించి ఆయన టీడీపీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడానికి కారణం కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలేనని అప్పట్లో చర్చ జరిగింది. 2 రోజుల క్రితం చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అది స్పష్టమయ్యింది. చంద్రశేఖర్ రెడ్డి శాంతికుమారి అనే మహిళను 2వ వివాహం చేసుకున్నారు. అది మేకపాటి కుటుంబానికి ఇష్టం లేదు. ఆ క్రమంలోనే కుటుంబంలో విభేదాలు వచ్చాయి. శాంతికుమారిని వివాహం చేసుకున్నప్పటి నుంచి రాజమోహన్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య మాటలు కూడా కరువయ్యాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన సమయంలో ఉమ్మడి ఆస్తులలో తనకు సమానంగా వాటా పంచాలంటూ చంద్రశేఖర్ రెడ్డి అన్న రాజమోహన్ రెడ్డిని కోరారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి తమకు ఇష్టం లేకుండానే రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ అన్నాదమ్ములు ఆయన్ని దూరం పెట్టారు. ఈ క్రమంలో ఆస్తుల రగడ కొనసాగుతుండగా చంద్రశేఖర్ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. అన్నాదమ్ములిద్దరూ తనను మోసం చేశారని, తనకి రూపాయి కూడా ఆస్తి ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి ఇవ్వరా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో 2 భార్యలు ఉన్నవారు లేరా అంటూ ప్రశ్నించారు. కావాలనే తన ఆస్తిని అన్నాదమ్ములిద్దరూ తొక్కిపెట్టారని, తన రెండో భార్య శాంతికుమారి క్యారెక్టర్పై కూడా విష ప్రచారాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రశేఖర్ రెడ్డి. 100 కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ రాజకీయం చేసేందుకు డబ్బులు కూడా లేవని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఎంపీ ఒక పెద్ద కాంట్రాక్టరు, ఇంకా ఈయన కొడుకులు ఉన్నారు. అందరూ మాకు 10,000 కోట్లు ఉన్నాయి, 20,000 కోట్లు ఉన్నాయని మీరే చెప్పుకుంటున్నారే. నాకు ఏమి కోట్లు ఉన్నాయి? నేను ఏం తప్పు చేసినాను? నేను చేసిన తప్పు ఎవరు చేయలేదా? అంటే రాజకీయాలలో ఎవరికి లేరా 2 భార్యలు? అంటే తప్ప? 2 భార్యలు ఉండటం తప్ప? రాజమోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తనకు ఆస్తులు పంచలేదని, దీనిపై ఉదయగిరి సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధమంటూ చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కూడా తాను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అన్నాదమ్ములిద్దరూ ప్రమాణం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆస్తులను అన్నాదమ్ములు వారి వారసులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. నేను పెద్దోళ్ళతో నాకు మిమ్మల్ని గురించి నేను పోట్లాడినాను. మేకపాటి వాళ్ళంటే అబ్బా అనిపించి పోట్లాడినటువంటి వ్యక్తిని నేను. సిగ్గు సర్వం లేకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళ మాట్లాడి మీరు నాకు అన్యాయం చేస్తారా? నాకు మీరు రూపాయి భాగం ఇలా రాండి. మీకు ధైర్యము దమ్ము ఉంటే రేపు ఉదయగిరిలోనే కూర్చున్నాం. ఉదయగిరి బస్టాండ్లోనే చెప్తాను నేను. రేపు అన్నీ నాకేమేమి ఇచ్చినారో మీరు నాకు చెప్పండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. రాజకీయ వ్యాపార రంగంలో మేకపాటి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్న నేపథ్యంలో అన్నాదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య శాంతికుమారి ప్రస్తుతం గ్రంథాలయ చైర్పర్సన్ గా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో దగ్గరుండి తానే ఆయన్ని బతికించుకున్నారని, ఆ సమయంలో మేకపాటి కుటుంబం కనీసం పరామర్శకు రాలేదని, సహకారం కూడా అందించలేదని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శాంతికుమారి సైతం ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా శాంతికుమారి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. వీటిపై మేకపాటి కుటుంబం ఇంతవరకు స్పందించలేదు.